యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. కాకపోతే మార్చి 8 అనేది మూడింటిని మీరు సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి సో ముందు నుంచి దానికి సంబంధించినటువంటి ప్రిపరేటరీ వర్క్స్ ప్లానింగ్లు ఇవన్నీ ఉంటాయా లేదా? ఉంటాయండి. నేను దిస్ ఆల్రెడీ ముందు నుంచి ప్లాన్ చేసుకుంటాను. ఒకవేళ ఏదైనా ఉమెన్స్ డే ఉన్నా కూడా ఐ ప్లాన్ ఎట్లా అంటే ఈ వీక్లో చేయాలి అనేది. ఒక డే ఐఎమ్ ఆఫ్ లాగా పెట్టుకోవాలి కాబట్టి ఇంకా ఫ్యూచర్లో దొరుకుతుందో దొరకదో అది నేను చెప్పలేదు. హెక్టిక్ పొలిటికల్ యూ నెవర్ నో, అంటే నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో ఆ ఫ్యూచర్లో ఎంతవరకు వీలైతే అంతవరకు చేస్తాను. మేబీ ఫ్యూచర్లో ఐ మైట్ నాట్ సెలబ్రేట్ దట్ ఆల్సో. సో దట్ టైం అప్పుడు అది కూడా పోయి లాస్ట్కి నా కొడుకు బర్త్డే ఒకటి ఐ వుడ్ సెలబ్రేట్ విత్ ఫ్యామిలీ మేబీ. సో యా, ఇప్పటికైతే బ్యాలెన్స్ చేసుకొని వెళ్తున్నాను. ఉమెన్స్ లైఫ్ అండి, బ్యాలెన్సింగ్. ఎగ్జాక్ట్లీ. సో ఇంత హెక్టిక్ దీంట్లో బ్యాలెన్సింగ్ అనేది ఇట్స్ టఫ్ ఆన్ మీ ఆల్సో. ఇట్స్ టఫ్. ఐ వోంట్ సే ఇట్స్ ఈజీ. I like doing multitasking, but this is next level multitasking. ఎగ్జాక్ట్లీ. మామూలుగా ఇప్పుడు అమ్మ పాత్ర పోషించాలి అక్కడ. మీరు వైఫ్ గా చూసుకోవాలి, ఒక కూతురుగా చూడాలి, ఒక కోడలుగా చూడాలి, ఒక రిప్రజెంటేటివ్ గా చూడాలి, అండ్ ఎక్కడో మీకు నేను డాక్టర్ ని స్టూడెంట్ లాగా కూడా నా చదువు అన్ని మల్టీ టాస్కింగ్ వర్క్ ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ ఎక్కడి నుంచి ఎవరికి ఏమవుతుందో అంటే వీటన్నింటి కాకపోయినప్పటికీ పబ్లిక్ లో మీరు ఉన్నారు కాబట్టి మా ఎమ్మెల్యే ఈ ప్రోగ్రామ్ కి రాలేదు, మా ఎమ్మెల్యే మీద హోప్స్ పెట్టుకున్నాము, తను ఈ మాట అంది లేదు, క్యాంప్ ఆఫీస్ కి రావట్లేదు, ఇలాంటివన్నీ కూడా వీడియోస్ ఇవన్నీ వస్తుంటాయి కదా. పర్ణికారెడ్డి క్యాంప్ ఆఫీస్ నే విజిట్ చేయట్లేదు. ఒక్కటండి ఆయన ఇది చాలా వచ్చినట్టు కదా. నా గురించి ఏం రాయాలో అర్థం కాక రాశారు అనుకుంటాను నేను మెయిన్గా. ఎందుకంటే ఐ వాజ్ ఆ టైంలో వాళ్ళు రాసినప్పుడు ఐ వాజ్ కంటిన్యూస్గా అవైలబుల్ అండి. ఇట్ వాజ్ అప్పుడే గెలిచాను, కంటిన్యూస్గా అవైలబిలిటీ పెంచుకోవాలి. నేను ఒప్పుకుంటాను ఏంటంటే లాస్ట్ ఒక 1-2 months లేను, ఎందుకంటే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి ఆ పీరియడ్ ఆ ఫేజ్ లేను. అది కూడా నేను ఉండనని చెప్పి లేను. సో ఇట్స్ నాట్ లైక్ నేను లేకపోయేసరికి పని ఆగిపోయిందని. ఎవ్రీబడి వాజ్ వర్కింగ్. మై మామయ్య వాజ్ వర్కింగ్, మై బ్రదర్ వాజ్ దేర్, నాకు పిఏలు ఉన్నారు. సో ఆ పిఏలతోని ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి, ఏ ఫోన్ అయినా వస్తే దాన్ని పిఏ ద్వారా రిసీవ్ చేసుకోవడం. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఫోకస్ మళ్ళీ ఎగ్జామ్ది పోతుంది అన్న ఒకటే ఉద్దేశంతో ఐ డిడ్ దట్. కానీ ఇప్పుడు అగైన్ బ్యాక్ ఆన్ ట్రాక్. ఇప్పుడు మళ్ళీ రాయాలంటే అదే రాస్తారేమో. అప్పుడు ఏంటంటే ఒకటండి, నారాయణపేటలో మాకు ఇల్లు ఉంది, సొంత ఇల్లు ఉంది, క్యాంప్ ఆఫీస్ కూడా ఉంది. జనాలు మా ఇంటికి ఎక్కువ అలవాటు పడ్డారు దాన్ దట్ క్యాంప్ ఆఫీస్. సో ఆ మైండ్ సెట్ పీపుల్ది మారాలి. హౌ అంటే మాకు ఫస్ట్ అంతా కూడా క్యాంప్ ఆఫీస్లోనే నడిపించాల్సి వచ్చింది. అది ఇప్పుడు ఏంటంటే కొన్ని అఫీషియల్ మీటింగ్స్ అన్నీ ఐఎమ్ డూయింగ్ ఇట్ దేర్. సో గెలిచిన తర్వాత అసలు టైం దొరకలేదు. పూజలు చేయాలంటారు, అంటే వాట్ జనరల్ థింగ్స్, సెంటిమెంట్స్ ఉంటాయి. పూజ చేసినాక వెళ్ళాలి, మంచి రోజులు, ఆ డేట్స్ ఫిక్స్ అవ్వట్లేదు. ఆ టైంలో ఇదంతా వచ్చింది. నేను చూసి నవ్వాను అంతే. సో చాలా పట్టించుకోనండి ఎనీబడి. ఎవరైనా రాస్తే కూడా ఐ టేక్ ఇట్ పాజిటివ్లీ. అరే దే డోంట్ నో వాట్ ఈస్ ద బిహైండ్ స్టోరీ. ఉట్టి రాయాలి కాబట్టి రాయడం కాదు. అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆన్సరింగ్. ఆన్సర్ చేయడం కూడా నేను ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ మై స్టైల్ ఆఫ్ వర్కింగ్. నేను అట్లా వర్క్ చేయను. యూజువల్ గానే మనకున్నటువంటి సొసైటీలో ఈవెన్ ఒక ఉమెన్ సర్పంచ్ ఉన్నారు అంటే హస్బెండ్ చూసుకుంటారు, కొడుకు చూసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఉంటారు, ఒక రబ్బర్ స్టాంప్ అన్నట్టుగానే ఉంటుంది అనేది ఒకటి ఉంటుంది. మీరు పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయ్యారు, మీరు ఎమ్మెల్యే అయ్యారు. సో అక్కడ ఏమన్నా ఒక బౌండరీస్ లైన్స్ గీసి పెట్టారా, లేకుంటే ఏం పర్లేదు నేను లేకపోతే మా ఫ్యామిలీ ఉంది యాక్సెస్ గా అని మీరు అనుకుంటారా? ఒకటండి, దీంట్లో దేర్ ఆర్ అ ఫ్యూ బౌండరీస్. ఈ బౌండరీస్ నేను ఎట్లా క్రియేట్ చేసుకున్నానంటే, ఇప్పుడు మాకు కార్యకర్తలు ఉంటారు, పార్టీ పనిచేసిన వాళ్ళు ఉంటారు, ఎప్పటి నుంచో ఉన్నోళ్ళు ఉంటారు. మేబీ ఐఎమ్ నాట్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ ఆ టైంలో, బట్ దే షుడ్ బి సంబడీ టేకింగ్ కేర్. ఆ పార్టీని చూసుకునే క్యాడర్ని చూసుకునే వాళ్ళు ఉండాలి. ఆ క్యాడర్ని చూసుకునే వాళ్ళ వరకు మా మామగారు, మా తమ్ముడు, అండ్ నేను కూడా వెన్ ఐమ్ దేర్ ఐ లుక్ ఆఫ్టర్. అడ్మినిస్ట్రేటివ్ పరంగా పూర్తిగా ఇట్ ఈస్ ఓన్లీ మీ.
ఇది చాలా మందికి తెలియదు. నేనేంటంటే నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్ని. ఫస్ట్ థింగ్ మా ఇంట్లో నాకు నేర్పించిందే అది. నువ్వు డెసిషన్స్ తీసుకో, అది కరెక్టా తప్ప అనేది తర్వాత. డెసిషన్ అయితే నువ్వు తీసుకో. అండ్ నా నమ్మకం ఏంటంటే అండి, ఐ వోంట్ సే 100%, 90% నేను కరెక్ట్. ఇక 1-2 చోట్ల తప్పులు కాకుండా మనుషులు ఉండరు. అది మీ మీద డిపెండ్ అయ్యి ఉండదు. చుట్టూ ఉన్న సర్కమ్స్టాన్సెస్ వల్ల కొన్ని ఫ్యూ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. దట్ ఈస్ హౌ పాలిటిక్స్లో అట్లనే ఉంటుంది. దీంట్లో ఏంటంటే నేను అది చెప్తాను. నౌ పీపుల్ సే అలాట్, చాలా మంది అన్నారు, అరే తానుంది కాదు ఇంకో ఎమ్మెల్యే, షాడో ఎమ్మెల్యే అని కొత్తగా ఏదో చేశారు. సో షాడో ఎమ్మెల్యే ఏంటంటే యాక్చువల్లీ హీ వాజ్ సపోజ్ టు బీ దేర్. People forget that he was supposed to be there. I am in his place now. అది మర్చిపోతున్నారు. సో ఎస్, వెన్ ఐ నీడ్ హెల్ప్ రిగార్డింగ్ చూసింగ్ బిట్వీన్, ఇప్పుడు ఈ పర్సన్ ఇద్దరు మనోలే, దాన్ని ఎట్లా సెటిల్ చేయాలి ఆర్ వాట్ ఈజ్ రైట్ అనే వ్యూ నాది ఆల్రెడీ ఉంటుంది. ఉన్న తర్వాత చాలా మంది ఏమనుకుంటారు, నేను మా మామతో డిస్కస్ చేస్తాను. డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరున్నారు అనేది వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది. మా మామ చేస్తారా, మా తమ్ముడు చేస్తారా, నేను అన్నాను, నలుగురం పనిచేస్తాం. ఎలక్షన్ ముందే చెప్తున్నాను, నలుగురం పనిచేస్తాం. నలుగురం వీఆర్ నాట్ ఎమ్మెల్యేస్, వీ విల్ బీ కాల్డ్ సేవకులుగా పనిచేస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం అని చెప్పాను. సో ఈ మొత్తం ప్రాసెస్లో ఏంటంటే ఇప్పుడు ఏదో ఒకటి అనాలి. కాబట్టి ఇప్పుడు మహిళకి ఇప్పుడు నేను ఉన్నానండి, నన్ను మరి బ్యాక్ ఎవరు చూసుకుంటారు? సింగిల్ హ్యాండెడ్గా అయితే ఒకరు ఉండరు కదా కంప్లీట్గా. ఎవరైనా చూడండి, ఇప్పుడు ఎంత మేల్ ఎమ్మెల్యేస్ ఉన్నా వైఫ్స్ రారా అండి బయటికి? క్యాంపెయినింగ్ వస్తారు. ఇప్పుడు కూడా వెళ్తారు, గుడ్ల కంటే వెళ్తారు, అక్కడికంటే వెళ్తారు. ఏమైనా ఉన్న చిన్న చిన్న ఇష్యూస్ మ్యాటర్స్ చూస్తారు. ఇట్ ఈస్ హోల్ అండ్ సోల్గా. దాంట్లో కొంతమంది రాశారు ఏంటంటే మొత్తం తనే నడుపుతారు, చాలా ఇది అని రాస్తారు, చాలా ఏవేవో రాశారు. నేను ఆన్సర్ ఇవ్వాలనుకుంటే నాకు 1 సెకండ్ పట్టదు. నేను ఆన్సర్ ఇవ్వదలుచుకోలేదు. ఐ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. మై కాన్స్టిట్యున్సీ పీపుల్, మా జనాలకు తెలిసి ఏమవుతుందో. ఇప్పుడు ఒకటి విషయం మీకు ఒక వెరీ ఫన్నీ థింగ్ చెప్తానండి. ఇప్పుడు ఒకరు వస్తారు, నేను ఓకే అని చెప్తాను ఆ పనికి, ఎగ్జాంపుల్ ఓకే అని చెప్తారు. అయినా వాళ్ళు మా మామ దగ్గరికి వెళ్తారు, అయినా మా తమ్ముడి దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న కనెక్షన్ అండి. They had that connection for 20 years with them. My brother toni 5 years. Nato ఏర్పడ్డ connection is just this 1 year. Now they are, I say okay to them, but they want to express their thing to them also. Yeah. తర్వాత మా మామ నాకు చెప్తారు, మా తమ్ముడు నాకు చెప్తాడు. నేను అన్నాను, అరే నేను ఆల్రెడీ చెప్పాను అంటే, ఓకేరా మేబీ ఇట్ ఈస్ ఫర్ దేర్ సాటిస్ఫాక్షన్. యాక్సెస్ కూడా ఉంది కాబట్టి, యాక్సెస్ కూడా ఉంది, చాలా సాటిస్ఫాక్షన్. మా సార్కి కూడా చెప్పుకున్నాం, మా మేడంకి కూడా చెప్పుకున్నాం అన్న సాటిస్ఫాక్షన్ జనాల్లో ఉంటుంది. అంటే ప్రతి దగ్గర ఉండే పాలిటిక్స్ మా దగ్గర నడవదండి. నేను ఐఎమ్ వెరీ ఓపెన్ అబౌట్ దిస్. వేరే దగ్గర ఎట్లుంటుందో ఐ డోంట్ నో ఆల్సో మచ్, కానీ మా దగ్గర వర్క్స్ ఇన్ ఎ డిఫరెంట్ స్టైల్. సో వీ వర్క్ ఫర్ ద పీపుల్, వీ ఆర్ నాట్ అగేన్స్ట్ ఫ్యూ పీపుల్ అని కాదు, వీ వర్క్ ఫర్ ఎవ్రీబడి. అట్లా ముందుకు వెళ్తున్నాము. సో ఇట్ ఈస్ వర్కింగ్. మాకు పని చేస్తుంది, జనాలు ఆర్ హ్యాపీ. చెప్పేటోళ్ళు మాట్లాడేటోళ్ళు మస్తు మంది ఉంటారు, మాట్లాడుకోండి అంతే. సో మీరు అక్కడ ఉన్నటువంటి మీకు అండ్ చాలా మంది అనుకుంటారు కొత్తగా వచ్చింది భయపడుతుందేమో అని. అస్సలు భయపడను. ఇది మాత్రం వాళ్ళు తెలుసుకోవాలి. ఏంటంటే ఒక విమర్శ చేస్తే భయపడుతుందేమో, కొత్తగా వచ్చింది కదా, అమ్మాయి కదా భయపడిస్తాం అనుకుంటారు. నన్ను భయపడించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే చాలా సీనియర్ మోస్ట్ పర్సన్స్ ఉన్నారు అక్కడ రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ అయినప్పటికీ కూడా. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారని కాదండి, నా నమ్మకం ఏంటంటే నేను తప్పు చేయట్లేదు అన్న వరకు నన్ను ఎవరు కూడా నన్ను ఏమనలేరు. అంటే దట్ నమ్మకం నాకుంది. సో ఇప్పుడు వాళ్ళు విమర్శించాలనుకుంటే విమర్శించండి, యూ హ్యావ్ ఆల్ ద రైట్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు, ఫ్రీడమ్ ఇది అంటారు, మాట్లాడండి. మాట్లాడినప్పుడు జనాలే మాట్లాడుతున్నారు. ఆ కథనాలు వచ్చినప్పుడు కూడా వాట్ ఎవర్ మీరు అన్న క్యాంప్ ఆఫీస్ కానీ ఇది కానీ, అమ్మ ఈడొచ్చి చూస్తలేరు, ఈ ఫోటోలు తీస్తలేరు, మీ ఇంటి ఫోటోలు అంటున్నారు. అక్కడ ఎంతమంది ఆడ ఎంతమంది ఉన్నారు.
నాకు రోజు నేను పోతే 100-200 మంది మినిమం అండి. నేను ఇంట్లో అంటే దట్ ఈస్ మినిమం. ఐఎమ్ సేయింగ్ మాక్సిమం ఇట్ విల్ క్రాస్ మోర్ దెన్ దట్. అది ఫోటో తీయకుండా ఖాళీ ఉన్న క్యాంప్ ఆఫీస్ ఫోటో తీస్తారు. అంటే నేను చెప్తున్నాను స్టైల్ ఆఫ్ టేకింగ్ ఇట్, కానీ ఐ డోంట్ నేను బెండ్ కానండి ఇట్లాంటి వాటికి, అస్సలు కాను. సో ఇప్పుడు మీ ఒక కాన్స్టిట్యుయెన్సీని మీరు రిప్రజెంట్ చేస్తున్నప్పుడు కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అక్కడ అభివృద్ధి కావచ్చు, మిగతా అంతా మీ మీదే ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం మీరు అదే పార్టీలో ఉన్నారు, ఏ పార్టీ అయితే ప్రభుత్వాన్ని రన్ చేస్తుందో. సో ఆ ప్రభుత్వం మీద కూడా బోల్డ్ అని ఆశలు పెట్టుకొని ఉంటారు, ఎదురు చూపులు అనేవి ఉంటాయి, ఆ తర్వాత అసహనము, అసంతృప్తులు ఇవన్నీ ఉంటాయి కదా. సో పర్ణికారెడ్డి పర్లేదు బాగానే చేస్తుందేమో, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గర నుంచి మాకు రావాల్సినవి రాలేదు, అదంతా డైరెక్ట్ గా ప్రొఫెషనల్ గా అవుతుంటుంది కదా. ఏం చేస్తారు అప్పుడు? ఒకటండి, ఏం రాలేదో ఒకసారి మాట్లాడుకుంటే, ఏం రాలేదు. ఇప్పుడు ప్రభుత్వం చేసిన పథకాలల్లో మా ఆర్టీసీ బస్సులో మహిళలు వెళ్తున్నారు. ఫస్ట్ పథకం నుంచి మొదలు పెడదాం. ఆర్టీసీ బస్సులో మహిళలు వెళ్తున్నారు, రాజీవ్ ఆరోగ్యశ్రీ వాడుకుంటున్నారు. దీంతో పాటు ఏదైతే రైతు రుణమాఫీ, మనం మొత్తం ఇండియాలోనే ఫస్ట్ స్టేట్ టు డూ అంత పెద్ద అమౌంట్ ఆఫ్ ఆల్మోస్ట్ 22 crores వరకు చేసినాం. దాని తర్వాత నెక్స్ట్కి వెళ్తే రైతుల బోనస్ పడ్డం కానివ్వండి, దాని తర్వాత వెళ్తే రైతు భరోసా ఒక్కొక్కరికి ఇస్తున్నాం. దాంతోపాటు 200 యూనిట్ల కరెంట్. ఇది మాత్రం మా నియోజకవర్గంలో నేను చెప్తున్నాను, మిగతా చోట్ల గురించి మాట్లాడాను. మా నియోజకవర్గంలో ఆల్మోస్ట్ 90% పీపుల్ ఆర్ బెనిఫిటింగ్ అవుట్ ఆఫ్ 200 యూనిట్స్ కరెంట్ కానివ్వండి, 500 రూపీస్ ది సిలిండర్స్ కానివ్వండి. ఇక్కడ అంత ప్రొజెక్ట్ అవుతుంది ఏంటంటే రుణమాఫీ కూడా. రుణమాఫీ మా దగ్గర 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ప్లస్ టెక్నికల్ ఎర్రర్స్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది కలుపుకుంటే ఒక 50 crores వరకు బ్యాలెన్స్ ఉందండి. మిగతా అందరికీ అయింది, ఏం కాలేదు ప్రభుత్వం అంటే. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎవ్రీబడి. వాట్ డింట్ మా రేవంత్ అన్న మన ముఖ్యమంత్రి గారు చేసిన వాటిలలో మా కాన్స్టిట్యున్సీలో మాత్రం బాగానే ఉంది. సో బాగానే ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి, లేకపోతే ఎనీబడి వై షుడ్ ఎనీబడి భయపడాలి దానికి? ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తున్నాం అనేది మనం చూసుకోవాలి. మనం అప్పుల రాష్ట్రాన్ని తీసుకొని వచ్చి ఈరోజు మనము అధికారంలోకి వస్తే అప్పులతో కూడా ఉంది మొత్తం. అయినా ఇన్ని స్కీమ్స్ 1 yearలో ఏ ప్రభుత్వం అయినా లాంచ్ చేసిందంటే అంటే రేవంత్ అన్న గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కరెక్టా? ఓకే. సో ఈ 10 yearsలో మీకు ఇల్లు లేకుండే, రేషన్ కార్డ్స్ మా దగ్గర అయితే లేకుండే అండి, డబుల్ బెడ్రూమ్స్ ఒక్కటి కూడా లేకు. రేషన్ కార్డ్స్ కొత్త రాలేదు. సో ఇవి కూడా ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను లిటరలీ ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్ జాబ్. ఇండ్ల గురించి కానివ్వండి, రేషన్ కార్డ్స్ అందరికి వస్తున్నాయి. మా దగ్గర ఆల్మోస్ట్ రఫ్లీ అబౌట్ 5,000 న్యూ అప్లికేషన్స్ ఏవో ఉన్నాయి, అవి అందరికి వస్తున్నాయి. తర్వాత ఏదైతే మన ఇందిరమ్మ ఇల్లుది అర్హులైన వారికి ఎవరెవరు అర్హులు లిస్ట్ అవుట్స్ చేపిస్తున్నాను. దాని లిస్టింగ్లో పర్సనలీ ఐఎమ్ మానిటరింగ్ ప్రతి ఊరిది. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు స్కీమ్స్ అన్నిటి కూడా అందజేస్తున్నాం. ఇప్పుడు ఉంటారండి, ఇప్పుడు ఒకరిద్దరు ఉంటారు ఊర్లలో. నేను అబ్జర్వ్ చేసిన ట్రెండ్ చెప్తున్నాను. ఒకరిద్దరు వచ్చి నన్ను కూడా అడుగుతారు, అమ్మ రైతు రుణమాఫీ నాకు కాలేదు, బికాస్ దే డెంట్ ఫాల్ ఇన్ దట్ బ్రాకెట్. ఫస్ట్ థింగ్ వాట్ ఐ అబ్జర్వ్డ్, బ్రాకెట్లో ఫాల్ కాలేదు. మిగతా దగ్గర రైతు బంధు అంటారు, రైతు బంధు విచ్ మేము అనేది రైతు భరోసా. రైతు భరోసా అది కూడా ఇప్పుడు దాకా ఇంత పడ్డది, ఇప్పుడు ఇంకా ఎప్పుడు పడుతుంది, మాకు రైతు భరోసా కావాలి. వాళ్ళకి రైతు రుణమాఫీ అయి ఉంటుంది, ఇప్పటికి బోనస్ కూడా వచ్చింది. రైతు భరోసాకి మాకు నెక్స్ట్ రైతు భరోసా కావాలి అనే పీపుల్ కూడా ఎట్లున్నారంటే అండి, దే వాంట్ ఇట్, దే నో దే ఆర్ గెటింగ్ ఇట్ ఆల్సో. బట్ పీపుల్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు ఎక్కువ మాట్లాడట్లేదు. రాని వాళ్ళు ఉన్న 5-6%, 5-10% అనుకోండి, వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కూడా చేసుకుంటున్నారు. సో నా నియోజకవర్గం వరకైతే ఇట్ ఈస్ డూయింగ్ గుడ్. నేను ఆ రోజు మీకు మొన్న సభ అయింది, సీఎం గారి సభ అయినప్పుడు కూడా నేను మాట్లాడింది అదే, ఇది మా లెక్క. మా నియోజకవర్గంలో ఏం రాలేదు, ఏం మాట్లాడుతున్నారు. ఉన్న 10% కూడా మీరు చూసుకుంటే కాస్త కూస్తో ఇంకా మా వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో
ఇది నడుస్తుంటదండి. ప్రభుత్వం అన్నాక మీరు ప్రతి దగ్గర విమర్శించడం అనేది ఉంటది, నన్ను మెచ్చుకోవడం అనేది ఉంటది. ఇప్పుడు ప్రభుత్వం మారంగానే విమర్శలు ఆపోజిషన్స్ నుంచి వస్తాయి, అది మేము తీసుకుంటాం, అది కౌంటర్ చేస్తాం, అంతే. అది దట్ కీప్స్ గోయింగ్ ఆన్. బట్ పీపుల్ కీప్ బెనిఫిట్ అయ్యేది నా నియోజకవర్గం వరకు అయితే ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ ఐ విల్ కీప్ వర్కింగ్ ఆన్ ఇట్ టిల్ ఎవ్రీబడి గెట్స్ ఇట్.